చెప్పాలి. ఆయన ముందే చెప్పారు. ఆయన నేను ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటుంది. ఈ సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ మరి యూఆర్ గ్రేట్. ఈ సినిమాలో చేయడం సుచిత్ర గారు, చంద్రబోస్ గారితో పాటు మీరు కూడా గ్రేట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక పాట విన్నానంటే చాలా చాలా బాగుంది పాట. కార్తిక్ గారు ఇట్ ఈస్ గ్రేట్. ఇంకా ఫోటోగ్రాఫర్ గారు బ్రహ్మాండంగా చేస్తుంటారు, క్వశ్చనే లేదు. అంటే ఏది ఏమైనా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అదృష్టవంతులు. వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికగా అలంకరించిన పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకి ఆశలైన ప్రేక్షకులకి నమస్సుమాంజలు. మేము డొక్కా వారి వంశంలో పుట్టడం మాకు కూడా అదృష్టం. ఒక విధంగా మేము ఆవిడ మన మెట్టింటికి వచ్చిన ఇంటిలోనే మేము పుట్టి పెరిగాం. అక్కడే అదే ఇల్లుని 2014లో మా కజిన్స్ అందరూ కలిసి దాన్ని రెనోవేట్ చేసాం. అది 250 సంవత్సరాల క్రితం ఇల్లు. యథాతథంగా అలాగే ఉంది. దాన్ని అలాగే పైకి లేపాం. ఆ ఇదిలో ఆ తరుణంలో మా తమ్ముడు శ్రీనివాసరావు ఇలాంటి పెంకుటిళ్ళు నేత నేర్చేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ. ఈ వాళ్ళ కాలం ఈ ఆర్సీసీ బిల్డింగ్లు అన్నీ వచ్చేస్తున్నాయి. అలాంటి తరుణంలో మా తమ్ముడు ఎక్కడో పక్కన ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేదునూరు అనే ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ స్పెషల్గా ఉంటారు వాళ్ళు, ఆ నేత నేసేవాళ్ళు, ఆ కార్పెంటరీ పని. అది వాడిని పట్టుకుని వచ్చాడు. అతను పట్టుకుని వస్తే అతను ఎంతో కొంత మాట్లాడి మేము మొదలెట్టి అంటే చిన్న సంఘటన జరిగింది. ఆవిడ యొక్క మహత్యం ఏమిటి అనేది వాడు మొదలెడుతున్నాడు. ఒక 1-2 నెలలు అయింది. ఎంతో వాడు కాంట్రాక్ట్ 1,00,000-2 లక్షలు అడిగాడు. మేము ఇచ్చేసాం. ఈ తరుణంలో వాడు ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు వాడి కష్ట సుఖాలు. నాకు ఒకడే కొడుకండి, 5 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఇంతవరకు పిల్ల పాప ఎవరు లేరు అని చెప్పడం జరుగుతుంటే, సరే జరుగుతుందిరా, ఈ సీతమ్మ గారి ఇల్లు మొదలెట్టావు కదా, ఆవిడ హస్తవాసి మంచిది, అన్న అందరికి పెట్టింది, అలాగే నువ్వు ఆవిడ ఇల్లు పట్టుకున్నావు కాబట్టి నీకు కూడా మంచిది జరుగుతుందిరా అని చెప్పి నేను చెప్పాను. అలా చెప్పిన 2-3 నెలలకి మా కోడలు నెల తప్పింది సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత 6 నెలలు 8 నెలల తర్వాత వాడికి అమ్మాయి పుట్టింది, మనవరాలు పుట్టింది. అతనికి పుట్టిందని నేను ఇల్లు కట్టడం అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేసాను. మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చేసారు. తర్వాత మళ్ళీ చిన్నగా పనులు ఉంటే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఇంటికి వస్తే వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ ఇలాగా బాచి గారు వచ్చారని చెప్పి వస్తే వాడు వచ్చాడు చూడడానికి. వాడు వచ్చి స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చాడు. ఏమిటంటే నాకు మనవరాలు పుట్టిందండి. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మీరు ఏమనుకుంటే ఓ మాట చెప్తాను సార్ అన్నాడు. మీరు కోపడరు కదా? ఏం లేదబ్బా, దాంట్లో ఏముంది చెప్పు అంటే, మా మనవరాలకి సీతమ్మ గారి పేరు పెట్టాను సార్. దస్కా సీతమ్మ గారి పేరు పెట్టాను అన్నాడు. నేను అన్నాను, నువ్వు అలా పెట్టావు కదా, నువ్వు అసలు మామూలు అనుకోకుండా అయాచితంగా నువ్వు పెట్టావు. అది నీకు వర్క్ కూడా నీకు అలాగే కలిసి వచ్చింది. దాంతో నీకు 3-4 ఇళ్ళు కలిసి వస్తాయని నేను అన్నాను యథాలోపల. అన్న 15-20 రోజులకి 30 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇల్లు దొరికింది. ఇదే పెంకుటిల్లు, ఇలాంటి పెంకుటిల్లు అక్కడ కోనసీమలో. అలాగా ఆవిడ మార్చాలు చాలా ఉన్నాయి. ఆవిడ నడయాడిన భూమి కూడా దేవభూమి లాంటిది. విష్ణుమూర్తి నడయాడిన ప్రదేశం ఆ ఇల్లు. విష్ణుమూర్తి కూడా బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆవిడ్ని పరీక్షించదలిచి వచ్చాడు. ఏమిటి అన్నదానం కాకుండా వస్తుదానం కూడా చేస్తుందా అని. ఈవిడి ఆ విధంగా మిట్ట మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి, మా పిల్ల పెళ్లి చేసుకుంటున్నాను, నాకు మగపిల్లలు లేరు, ఏదో ఒక కాస్త మాకు సంబారాలన్నీ సమకూరాయి, ఒక మంగళసూత్రం ఒకటి లేదని చెప్తే, దానిదే ఉంది, ముందర మీ కాళ్ళు కడుక్కోండి, లేకపోతే స్నానం చేయండి, భోంచేయండి. ఈవిడ 2 మాటలు, రండి కాళ్ళు కడుక్కోండి, భోంచేయండి. ఈ 2 తప్ప 3వ మాట రాదు ఆవిడకి, ఎప్పుడూ రాదు ఆవిడ జీవితంలో. అలాంటిది చెప్తే లేదనే నాకు మీరు ప్రామిస్ చేస్తే భోంచేస్తానంట. ఏమిటంటే ఇలా సంగతి అని. అయితే దాన్నే ఉంది ఇస్తానండి. అయితే అది నాకు చేతికి ఇస్తేనే మీ ఇంట్లో భోంచేస్తానని చెప్పి అన్నాడు. సరే ఆవిడ మెడలో 30 కాసుల కంటె మెడలోంచి తీసేసి ఆయనకి ఇచ్చింది. నల్లపూసలు చేసుకుంది.
ఇచ్చేసి సరే ఇప్పుడు బావి దగ్గర వెళ్ళండి, స్నానం చేయండి, మీరు అనుష్ఠానం చేసుకోండి, నేను వడ్డిస్తాను. ఆడు వడ్డీ వడ్డించిన తర్వాత కూర్చున్నారు, భోజనం చేశాడు. ఆయన చెయ్యి ఎక్కడ కడుక్కోండి, పెరట్లో బావి దగ్గర కడుక్కోండి అన్నారు. వెళ్ళారు, వచ్చారు, అంత అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. కడుక్కుని వెళ్ళిపోయి ఇక్కడ ఆడవాళ్ళందరూ విస్తళ్ళు ఎత్తి చేస్తే పీట కింద 30 కాసుల కంటే అక్కడే ఉంది. సరే బ్రాహ్మణుడు చేయి కడుక్కుని వెళ్ళాడో వస్తాడు కదా, మండువాలోకి కనుక్కుంటే రాలేదు. పనివాడిని పంపించారు, రాలేదు, లేడు అక్కడ. కరెంటు గురించి వీధి గుమ్మంలోకి వెళ్ళాడంటే అక్కడా లేడు. పోనీ రాజగోపాల స్వామి గుడిని అక్కడైనా ఉన్నాడంటే ఆ చౌరస్తా పంపించి ఎక్కడా లేడు. పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటావు, మంత్రాలు చేసుకుంటావు, ఊరంతా తిరిగి వచ్చావు అని చెప్పి అతను మాట్లాడొచ్చాయి. అన్నాడు, ఏంటయ్యా నన్ను తిట్టించావు మా ఆవిడతోటి అని. అలా ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఫోన్ చేయండి. అట్లాగే అలాంటి చాలా గొప్పది. ఆమని గారికి వేషం రావడం కూడా ప్రత్యేకత అండి. చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ. హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాల్లో చేసింది. ఇప్పుడు సీరియల్ ఒకటి వస్తుంది, మీరు అందరూ చాలా మంది చూస్తూ ఉండి ఉంటారు. అసలు ఎన్ని రకాల యాక్షన్స్ చేస్తారు అందులో. సీరియస్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తుంది. ఈ క్యారెక్టర్కి యాప్ట్, 100% యాప్ట్ ఈ క్యారెక్టర్కి మాత్రం. అది డెఫినెట్గా అమ్మాయికి నేషనల్ అవార్డుగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి తెలుగువాడు కూడా ఒకసారి చూడండి. మన చరిత్ర ఇది. మన చరిత్రలో వచ్చింది రొక్కా సీతమ్మ గారు. అబ్బో, ఆ రోజులు ఇంత గొప్ప ఆవిడ పుట్టిన ఆంధ్రదేశంలో మనం పుట్టామని చెప్పి మనందరూ కూడా గర్వపడే రీతిలో ఉంటుంది. తప్పకుండా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రయత్నంలో మరి నిర్మాతలకి, దర్శకుల గారికి, మిగిలిన సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతున్నా. డెఫినెట్గా యూ విల్ బి రెడీ అన్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా మీడియా సోదరులకి అండ్ పెద్దలకి అండ్ మురళీమోహన్ సార్కి అండ్ ఆమని మేడం గారికి, అలాగే మా అమ్మగారు సుచిత్రమ్మ గారికి, అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఒక నూతన దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నట్టు ఈ సినిమాకి, ఎంత గొప్ప సినిమాకి నాకు వచ్చినందుకు, నేను తీస్తున్నందుకు నిజంగా దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు, అంటే ఈ టీంలో ఎప్పటి నుంచి అయితే మా బ్రదర్ మా రాంబాబు గారు ఫస్ట్ ఈ కథ చేద్దాం అన్నని చెప్పినప్పుడు డన్ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్కి ఆయన సపోర్ట్ ఇచ్చిన తర్వాత, అండ్ మోర్ ఓవర్ దెన్ మా రాహుల్ శ్రీవాస్తవ్ గారు, మా డిఓపి గారు నాకు సపోర్ట్ చేసి చేద్దాం, యూ కెన్ డూ అని చెప్పనేసి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అన్నకు కూడా చెప్పి, రవి మంచి సినిమా, మంచి కాన్సెప్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన తర్వాత, సరే ప్రారంభంలో కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాం, ఏంటి ఇంకా చిన్నగా చేద్దామా పెద్దగా చేద్దాం అనుకునేటప్పటికి తెలియకుండానే సుచిత్రమ్మ గారితో వర్క్ చేయాలని నాకు ఇప్పటి నుంచో కోరిక. నా మొదటి సినిమా 2012లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు అమ్మగారు కొరియోగ్రాఫ్ చేశారు. దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసినప్పుడు అనుకున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు మాత్రం అమ్మగారితో నాకు సాంగ్ చేసి, అలాగే నాకు మొదటిసారి అవకాశం రాగానే అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే, చంద్రబోస్ గారు కూడా మంచి కాన్సెప్ట్ చేస్తాను, డన్ రవి అని చేయండి, ఆయన ఒక్క మాట అంటే, అందరూ ఆ సాయం అంటే ఏదో డబ్బు సాయం ఏదో అనుకుంటారు, కానీ ఒక్క మాట సాయం వల్ల ఈ సినిమా ఎక్కడో ఏదో చిన్నదిగా చేద్దాం అనేది కాస్త ఒక స్థాయికి వెళ్ళడానికి కారణం మా చంద్రబోస్ గారు, మా సుచిత్రమ్మ గారు. సాంకేతిక నిపుణులతో అవసరం ఉంటుంది. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రోజా పవన్ చాలా హార్డ్ వర్క్ ఎంతంటే, మన పీరియాడికి వెళ్తేప్పుడు కాస్ట్యూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్యూమ్లో కేర్ తీసుకొని మా ఆర్ట్ డైరెక్టర్, ఎస్పెషల్లీ రవణ ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆయన ఆర్ట్ డైరెక్టర్ లాగే లేడు అసలు. యాక్చువల్గా ఒక ఆర్ట్ అసిస్టెంట్గా సెట్ పర్లా అంత హార్డ్ వర్క్ చేశాడు. అలాగే మా ప్రొడక్షన్ వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ మీ ఫస్ట్ ఈ సినిమా తీయాలి, క్వాలిటీగా తీయాలనుకున్నప్పుడు యూనిట్తో అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏజ్ యూనిట్ ఆనందన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా అయితే ముందుకు వచ్చింది. సినిమా అంతా బాగా కష్టపడి ముందుగా చేసాం. అలాగే నా పర్సనల్ లైఫ్లో కూడా సపోర్ట్గా చాలామంది ఉన్నారు. అలాగే ఆ సపోర్ట్లో ఉన్నప్పుడు నాకు బాగా దగ్గర కనెక్ట్ అయ్యి, నేను కొన్ని డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది, ఆ టైంలో కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది విబి చౌదరి గారు కాకినాడ, బసవన్న చౌదరి గారు, రమణమూర్తి అన్నయ్య కాకినాడ, అండ్ నా స్నేహితుడు ఆశీష్. ఈ టైంలో కూడా సినిమా చేస్తున్నాం అంటే సపోర్ట్గా అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ఆశీష్,
అండ్ మోర్ ఎవర్ దెన్ అలాగే మా డైరెక్టర్ గారు మా రాజమౌళి అన్న. యాక్చువల్గా చెప్పాలంటే రాజమౌళి అన్న ఆర్టిస్ట్గా నాకు 2012 నుంచి తెలుసు, మా ఆకెళ్ళ అన్నయ్య. సో వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఎంత మంచిగా ఈ సినిమా పూర్తి చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ట్రైలర్తో వస్తాను. వీలైనంత వేగంగానే సినిమా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాను.